మాఘపురాణం 8వ అధ్యాయం. నదీ స్నాన మహిమ వలన తిరుగుబోతుకు ఎలా మోక్షం కలిగిందో దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి చెప్పగా విందాము. లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. దత్తాత్రేయుడు త్రిమూర్తుల స్వరూపుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలో జన్మించాడు. పలు ఘనకార్యములు చేయుటకై త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారాన్ని ధరించాడు. లోక కళ్యాణార్థం దత్తాత్రేయుడు అవతరించాడు. దత్తాత్రేయుని కాలంలో మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన క్షత్రియుడు. ఆయన గురువు దత్తాత్రేయుడు. క్షత్రియ రాజులలో మేటి అనిపించుకున్న కార్తవీర్యార్జునుడు తన గురువుకు దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్ళి, స్వామి, మీ దయ వలన అనేక విషయములను, ధర్మ సందేహములను తెలుసుకుంటున్నాను. కానీ మాఘమాస విశిష్టత, మాఘమాస వ్రత విధానము గురించి నాకేమీ తెలియదు. కావున మాఘమాసమును గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. కార్తవీర్యార్జున కోరికను మన్నించి దత్తాత్రేయుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, భరతఖండము పుణ్య నదులకు పుట్టినిల్లు. ఇక్కడున్న నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిలో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకు పుష్కరములు వచ్చును. అట్టి పవిత్రమగు నదులలో స్నానం చేసి దాన ధర్మములు చేసినచో విశేష పుణ్యం సిద్ధించును. కావున మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానం చేయుట అత్యంత పుణ్యదాయకము. ఆనాడు దాన ధర్మములు, శివునికి విశేష పూజలు, శివలింగార్చనలు చేయవలెను. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్య దినము. మహాశివరాత్రి నాడు శివాలయాలకు వెళ్ళుట, శివుని దర్శించి విశేష పూజలు చేయుట, ధూపదీప నైవేద్యాలు, శివునికి అర్చనలు, అభిషేకములు గావించుట, భజనలు, సంకీర్తనములు, హరికథలు, పురాణ శ్రవణాది కార్యక్రమాలు నిర్వహించుకొనుట, వినుట చేయవలెను. శివరాత్రి నాడు జాగారణ, ఉపవాసాది కృత్యములు చేసినచో చెప్పనలివి గాని పుణ్యం సంపాదించుకుందురు. వారికున్న సమస్త పాపములను హరించుకుపోవును. పుణ్యాత్ములై పరమపద కైవల్య ప్రాప్తి పొందగలరు. జన్మరాహిత్యమును పొందగలరు. జన్మ జన్మల పాపములు, క్లేశములన్నీ నశించిపోవును. మాఘమాసమే అత్యంత పుణ్యపదమైన మాసము. అందులోనూ ఈ మాసంలో వచ్చు మహాశివరాత్రి యొక్క మాహాత్మ్యమును వర్ణించుట శక్యము కాదు. ఆనాడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకములు పటాపంచలైపోతాయి. ముక్తిపదం పొందగలరు. దీనికి నిదర్శనముగా మరి ఒక గాథను వినిపించెదను, శ్రద్ధగా ఆలకించుము అంటూ దత్తాత్రేయుడు చెప్పసాగాడు. పూర్వము గంగా నదీ తీరమునకు ఉత్తర భాగమందు భాగ్యనగరం అనే పట్టణం కలదు. పేరుకు తగ్గట్టు ఆ పట్టణమందలి సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులై ఉండేవారు. అందులో హేమాంబరుడనే గొప్ప వైశ్యుడుండేవాడు. అతను అత్యంత భాగ్యశాలి. అతనికి 2 కుమారులున్నారు. తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధికెక్కాడు. దానికి విరుద్ధంగా కుమారులిద్దరూ ఖర్చు చేయడంలో దిట్టలేనారు. డబ్బు సంపాదించడం నేర్చుకోమని ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవారు హేమాంబరుడు. కానీ వారిద్దరు వింటేగా, నాన్న ఎప్పుడు ఇలాగే అంటుంటారని పట్టించుకునేవారే కాదు. తండ్రి ఎంత దూషించినా దులుపుకుని పోయేవారు. మరి కొంతకాలానికి వార్ధక్యం మీద పడడంతో హేమాంబరుడు మరణించాడు. అతని కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తూ ధనాన్ని దుబారా చేయసాగారు. దుష్ట సహవాసాలతో చెడిపోయారు. ఇద్దరు చెరకు ఉంపుడు గతును ఉంచుకుని ఆళ్లతో నిత్యము సరస సల్లాపాలాడుతూ కులకసాగారు. వ్యభిచారులై కులభ్రష్టులైనారు. చిన్న కుమారుడు ఉంచుకున్న ఉంపుడుగత్తె పక్క గ్రామంలో ఉండడంతో ఆ చిన్న కుమారుడు నిత్యం గంగానదిని దాటి ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఏదో పని మీద అడవికి పోయిన పెద్ద కుమారుడు పులివాదను బడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికముగా
తన ఉంపుడు కత్తితో విహారయాత్రకు వెళ్ళి పాము కాటు వల్ల చనిపోయాడు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో యమదూతలు వచ్చి వారిద్దరిని తీసుకొని వెళ్ళి చిత్రగుప్తుని ఎదుట ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యములను పరిశీలించి, పెద్ద కుమారుడు అతడు చేసిన పాపములకు నరకంలో పడివేసి శిక్షించండని ఆజ్ఞాపించాడు. చిన్న కుమారుని మాత్రం స్వర్గానికి పంపించమని చెప్పాడు. అంతట పెద్దవాడు, అయ్యా, మేమిద్దరం అన్నదమ్ములం, ఒకే తండ్రి బిడ్డలం, ఇద్దరము ఒకే తరహా పాపం చేశాము. అయినా నాకు నరక ప్రాప్తి, తమ్మునికి స్వర్గప్రాప్తి కలిగినది. ఇదేమి న్యాయము? చేసినది ఒకే పాపానికి ఇంతటి వివక్ష తగునా అని అడిగాడు. అందులోకి ఆ చిత్రగుప్తుడు, పోయి పాపపుణ్యాల నిర్ధారించుటలో ఇక్కడ ఏ విధమైన వివక్షత పనికిరాదు. ఇక్కడ అన్యాయం జరగటం అంటూ ఏమీ ఉండదు. నీవు చేసిన పాపములకు నరకమే ప్రాప్తి అగును. కానీ నీ తమ్ముడు నిత్యము తన ఉంపుడు గత్తెకు కలుసుకొనుటకు పడవపై గంగా నది దాటిపోయేవాడు. అతడు ఆ విధంగా నది దాటిపోయేటప్పుడు గంగానది కెరటంల తాకిడికి చిందిన నీటి బిందువులు నీ తమ్ముని శిరస్సుపై పడి అతడు చేసిన పాపములను ప్రక్షాళన చేస్తూ ఉండేవి. అలాగే మహాశివరాత్రి నాడు కూడా నదిని దాటుతుండగా గంగానది నీటి బిందువులను అతని శిరస్సుపై పడ్డాయి. పైగా అది మాఘమాసం. దానితో అతడు చేసిన పాపములన్నీ పటాపంచలై పుణ్యాత్ముడైనాడు. అందుకే అతనికి స్వర్గప్రాప్తి లభించింది. అదిగాక అతని ఆప్తుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపములన్నీ నశిస్తాయి. అదిగాక అతడు చేసే గాయత్రి మంత్రమును కూడా నీ తమ్ముడు వినేవాడు. అందుకే అతనికి స్వర్గలోక ప్రాప్తించింది అని చిత్రగుప్తుడు వివరించాడు. మాఘమాసమందలి నదీ స్నానముకెంతటి పవిత్రత మహిమ కలదో అనుకుంటూ యమదూతల వెంట పోయాడు పెద్దవాడు. చిన్నవాడు చిత్రగుప్తునికి నమస్కరించి అతని వద్ద నుండి సెలవు తీసుకుని స్వర్గానికి పోయాడు. చూశావా భూపాల, మాఘమాసం నందలి నదీ స్నాన మహిమ అంటూ ముగించాడు దత్తాత్రేయుడు. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.